నేను తెలుగుదేశంలో వచ్చి చేరలే. ఉమ్, వారి ఇల్లు నేను తీసుకొని అక్కడ ఉన్నా కూడా అవును. లేక ఇప్పుడు మీరు అధికారంలో వాళ్ళ ఉన్నా ఇంట్లోనే ఉంటున్నారు అదే కదా. ఉంటుంది. సో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కూడా నేను చేరలే. ఉమ్, నేను వచ్చి చేరింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో. అవును. కొందరు నా మిత్రులు అనేవాళ్ళు ఎందుకు చేరుతున్నావు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే పార్టీ అని చెప్పాలి. కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో కూడా లేదు. రాష్ట్రంలో లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు బేసికలీ డెమోక్రటిక్ రాజకీయాలతోటి సోషలిస్టు అనుబంధంతో ఉండేవన్నీ. లా ప్రాక్టీస్ కూడా నేను కేజీ కన్నబిన్ దగ్గర చేసినప్పుడు కూడా కొన్ని సోషలిస్ట్ భావాలు కూడా ఉంటుండే. ఉమ్, కొందరు మిత్రులు నన్ను కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ అని అంటూ ఉంటారు. ఉమ్. సో అట్లాంటి రాజకీయాలతో సంబంధం ఉంది కాబట్టి నేను అంటే అంటే నేను ఎదగడం అడుగుతుంది జరిగింది. మధుయాష్ గారు, అంటే సడన్గా ఎందుకు రాజకీయం లేదని సడన్గా ఎందుకో వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు భార్య డాక్టరు, నేను ఇద్దరు కూతురు ఉన్నప్పుడు, అడ్వకేట్ ఉన్నప్పుడు ఉమ్, వి థాట్ ఆఫ్ డాక్టర్స్ ఇద్దరు ఎడ్యుకేట్ చేద్దాం ఇండియాలో కొన్ని రోజులని. ఉమ్, తిరిగి వచ్చి ఇక్కడ నేను లా ఫర్మ్ కొరకు 2002లోనే వర్చువల్ ఆఫీస్ ఇక్కడ స్థాపించడం జరిగింది హైదరాబాద్. ఓకే. ఉమ్, నాట్ బ్యాక్ ఆఫీస్. అప్పటికి ఇంకో తెలియదు కూడా, వాయిస్ ఓవర్ అయిపోయింది. ఉమ్, సో అది ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. అటు అమెరికాలో కూడా ఎంతోమంది లాయర్స్కి మనం బ్యాక్ ఆఫీస్ ప్రొవైడ్ చేసినది ఉండే. కానీ వచ్చిన 3-4 నెలలకి అవకాశం వచ్చింది రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలకు రావడం. అప్పుడున్న మిత్రులు షబ్బీర్ అలీ కావచ్చు, ఇంకా మిగతా పెద్దలు డి శ్రీనివాస్ గారు కూడా ఆహ్వానించి డైరెక్ట్ ఎంపీ కాంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది. అట్లా కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ఎందుకన్నది అంటే మొదటి నుంచి ఉంది కాబట్టి. అంతకుముందే రైతు ఆత్మహత్యలకు చెల్లించిన నా ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ కూడా పెట్టారు. అప్పుడు కామారెడ్డి మాసిరెడ్డి మండలిలో చేయడం జరిగింది. అవును. సో అంటే నేను న్యాయవాద వృత్తిలో ఉన్నా కూడా రాజకీయాలకు ఎప్పుడు దూరంగా లేను. ఉమ్, అటు ఇండియన్స్ని ఆర్గనైజ్ చేయడంలో కానీ, లేక ఇండియన్ కమ్యూనిటీ తోటి ప్రత్యేక సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఇండియన్ కౌన్సిల్లో పనిచేస్తున్నప్పుడు ప్రత్యక్ష సంబంధాలు ఇండియన్ అసోసియేషన్స్ ఉండడం కానీ, సో మన నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రాజకీయ నాయకులు వస్తే కూడా వాళ్ళతో కలవడం కానీ, అవును. ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇట్స్ నాట్ ఎ న్యూ ఫీల్డ్ లాగా అనిపించలేదు. ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా అయిపోయింది. సో వస్తూనే వ్యాపారాలు చేయకుండా, వ్యాపారం చేసినట్టు అక్కడ అమెరికాలో ఇద్దరం, భార్య డాక్టరు, నేను లాయర్ని, మా సంపాదన మిలియన్లో ఉండగా కూడా తిరిగి రావడం జరిగింది. అవును.